వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. 26 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అది కూడా చాలా వర్త్ అండ్ వాల్యూ ఉన్న గచ్చిబౌలి లాంటి ప్లేసెస్లో. అయితే ఆ అంశం పైన మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. సో గచ్చిబౌలిలో రేవంత్ రెడ్డి గారు 26 లక్షలకే బంపర్ ఆఫర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అది కూడా చాలా వాల్యుబుల్, అక్కడ బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఒకటి ప్రధానంగా చూస్తే. సో ఏంటండి అది, అందరికీ గుడ్ న్యూస్ అయినా లేకపోతే కొంతమందికైనా, లేకపోతే ఇది రాజకీయ భాగంగా ఒక అస్త్రమా, ఎలా చూడాలి? అలా కాదు, మామూలుగా ప్రభుత్వ స్థలాల్లో హౌసింగ్ బోర్డును రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి నిర్మించిన సంయుక్తంగా కలిసి జాయింట్ వెంచర్ లాగా చేసిన వెంచర్లలో హౌసింగ్ బోర్డుకు వచ్చిన, హౌసింగ్ బోర్డు అంటే నథింగ్ బట్ గవర్నమెంట్, హౌసింగ్ బోర్డుకు వచ్చిన వాటా ఫ్లాట్లు 111 ఫ్లాట్లు ఉన్నాయి ఈ గచ్చిబౌలి సరౌండింగ్స్లో. ఆ ఫ్లాట్లు అమ్మకానికి పెట్టారు. వాటికి ఏంటంటే కనీస ధర 26 లక్షలు, గరిష్ట ధర 36 లక్షలు, అంటే మినిమం ప్రైస్ 26 లక్షలు, స్క్వేర్ ఫీటు 6,000 పెట్టారు. 420 SFT మినిమము అయి ఉండొచ్చు, అలాగే 600 SFT మ్యాక్సిమం ఫ్లాట్లు కావాలి. వాళ్ళ అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి 6,000 రూపాయలు కనీస ధరగా పెట్టారు. ఇప్పుడు ఆ ఏరియాలో దాదాపు 10,000 లేనిదే ఎక్కడ SFTకి ఫ్లాట్ లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఉన్నది 111, ప్రజలేమో బోల్డ్ మంది ఉన్నారు. అంటే దరఖాస్తుదారులు కావచ్చు, ఆకాంక్ష అంటే నిజం చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఏం చేశారంటే దీన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే నష్టం జరుగుతుందని చెప్పి డ్రా సిస్టమ్ పెట్టారు. హౌసింగ్ బోర్డులో కూడా డ్రానే ఉండేది ఒకప్పుడు. హౌసింగ్ బోర్డులో లక్కీ డిప్పు ప్లాట్లు వేలం అప్పుడు కూడా కనీస ధర ఇంతని పెట్టేసేసి లక్కీ డ్రా పెట్టేవాళ్ళు. ఆ డ్రాలో వస్తే వాళ్ళ అదృష్టవంతులుగా ఫీల్ అయ్యి ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా డ్రా సిస్టమే ఉంటుంది, ఏది సీట్ సంపాదించుకోవడానికి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ విధానం వాళ్ళు ఫాలో అవుతున్నారు. దీనికి వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే 50,000 రూపాయలు లోపు ఆదాయం ఉండాలి. అంటే సంవత్సరానికి 6 లక్షలు లోపు ఆదాయం ఉన్న వాళ్ళు ఇన్కమ్ లిమిట్ పెట్టారు, వాళ్ళు అర్హులు. అలాగే రెండోది ఏంటి అంటే, ఎవరైనా సరే మీ ప్రాంతాల్లో ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళి 1,00,000 రూపాయలు డీడీ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అంటారా, అది ప్రారంభ టోకెన్, అంటే టోకెన్ అమౌంట్ లాగా 1,00,000 రూపాయలు పెట్టారు. 1,00,000 రూపాయలు పెట్టిన తర్వాత మీకు లాటరీ తీస్తారు. 6వ తారీఖు లాటరీ తీస్తారు, జనవరి 6వ తారీఖున. ఆ లాటరీ తీసే రోజు కనుక మీకు లాటరీలో క్లిక్ అయితే కనుక మీకు ఏం చేస్తారు అంటే, మీరు అప్పుడు ఇమ్మీడియట్గా 25% కట్టాలి. తర్వాత ఇంకొక 2 నెలల తర్వాత మిగతా డబ్బు కూడా కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి మీరు ఇది సొంతం చేసుకున్నారు. ఈ సొంతం చేసుకున్న దాన్ని అంటే ఎలా పెట్టారంటే, ఇల్లు లేని వాళ్ళకే ఇది ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇలాగ ప్రాజెక్ట్ ఇది. దానికి ఏం చెప్పారంటే, మీరు ఈ ఇంటిని 5 సంవత్సరాల వరకు ఎవరికి అమ్మటానికి వీల్లేదు, లీజుకి ఇవ్వటానికి వీల్లేదు, అంటే రెంట్కి ఇవ్వటానికి వీల్లేదు, మీరే ఉండాలి, యజమాని అందులో కంపల్సరీగా ఉండాల్సిందే. 3 నెలల లోపు డబ్బులన్నీ కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్పి పెట్టారు. అలాగే మరి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే, కొన్ని వేల మంది 1,00,000 రూపాయలు కడతారు. నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. అయితే ఈ డబ్బుల్ని ఏం చేస్తారు అని అంటే, వారం రోజుల్లో రీఫండ్ చేస్తారు. ఇప్పుడు లాటరీలో నేను 1,00,000 రూపాయలు కట్టాను, నాకు లాటరీలో క్లిక్ కాలేదనుకోండి, మీకు క్లిక్ కాలేదనుకోండి, అదృష్టం లేదు, అదృష్టమో ఏదన్నా కానివ్వండి, అది మనకి రాలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే వారం రోజుల్లో మనకి రీఫండ్ ఇచ్చేస్తారు. రీఫండ్ ఇచ్చేస్తారు. నిజానికి ఇది మంచి స్కీమే. ఎవరైనా కమింగ్ టు ది పాయింట్, ఇంకోటి వైట్ కార్డ్స్, పింక్ కార్డ్స్ ఇవేమన్నా ఉన్నాయి? అవేమి పెట్టలేదు, ఓన్లీ ఇన్కమ్, అంతే, ఓన్లీ ఇన్కమే పెట్టారు. ఇప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలు చూపించుకోవాల్సి ఉంటుంది. ముందైతే డీడీ కట్టుకోవాలి. డీడీ కట్టేటప్పుడే ఆదాయ ధృవీకరణ పెట్టారా లేదా అనేది ఆ క్లారిటీ లేదు దానిలో, ఇన్ఫర్మేషన్లో. ఏదైనా కానీ ఇప్పుడు మీరు తర్వాత మీరు కట్టాల్సిన డబ్బులు ఎప్పుడైనా సరే మీ ఆదాయ ధృవీకరణ చూపించాలి. చూపించి
మీరు నిజమే ఇతనికి 6 లక్షల లోపు ఆదాయం ఉంది వెరిఫికేషన్ లో క్లియర్ ఉండాలి. క్లియర్ ఉండాలి, దానిలో మీరు ఉండాలి ఖచ్చితంగా. ఇది ఒక రకంగా మంచి రూలే పెట్టారు. ఏది ఏమైనా సొంత ఇంటి కలను నిజం చేసే విషయంలో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫ్లాట్లు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వానికి కూడా ఆదాయం కావాలి కాబట్టి, జనాలు కూడా సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఏరియాలో ఇది చాలా మంచి ఆఫరు, ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా ఏంటంటే మనం ప్రజలకు ఇచ్చే ఒక అవగాహన. ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే, ఆ ఏరియాలో ఉండాలి అనుకునే వాళ్ళకి దీనికి మీరు అర్హులు, ప్లస్ కొనుక్కోవచ్చు. మనం రికమెండ్ చేయదగిన ప్రాపర్టీ. ఎందుకంటే చాలా డెవలప్ అవుతున్న ప్లేసెస్ లో టాప్ లో ఉంటది. కంపెనీస్ అన్ని అక్కడే ఉన్నాయి. అండ్ అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారండి. భార్యాభర్త ఇద్దరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఇంటి అద్దె కోసం 15,000 అట్లా పెట్టాల్సి వస్తుంది. వీళ్ళకి సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. కనీసం 5 సంవత్సరాల తర్వాత అయినా అమ్ముకుంటే వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, అవసరమైతే ఉంటారు. ఎందుకంటే ప్రధానంగా మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి అంటారు కూడు గుడ్డ తిండి అట్లా అంటారు కదా, అట్లా అన్నట్టు ఇల్లు కూడా ఒకటి మెయిన్ ఉండాల్సిందే. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం.